కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కోడిహళ్లి మురళీమోహన్ గార్ల సంపాదకత్వంలో వెలువడిన తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు కథా సంకలనం నుండి మానవులంతా సోదరులేనా రచన స్వర్గీయ పాలగుమి పద్మరాజు గారు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాలగుమ్మి పద్మరాజు 1915 సంవత్సరం జూన్ 24వ తారీఖు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురంలో జన్మించారు. వీరు కాకినాడలోని పిఆర్ కళాశాలలో సైన్స్ అధ్యాపకుడిగా పనిచేశారు. సుమారు 60కి పైగా కథలు, 8 నవలలు, 30 కవితలు, ఇంకా కొన్ని నాటకాలు రచించారు. వీరు రచించిన గాలివాన ప్రపంచ కథానికల పోటీలో 2వ బహుమతి పొందింది. బంగారు పాప, భక్త శబరి, శాంతి నివాసం, రంగుల రాట్నం, శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, సర్దార్ పాపారాయుడు లాంటి పలు చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఈయన హేతువాది. ఎంఎన్ రాయ్ భావాల ప్రచారం చేశారు. పద్మరాజు 23 ఏళ్ల వయస్సులో తన మొదటి కథ సుబ్బిని రాశారు. వీరి కథలు గాలివాన, పడవ ప్రయాణం, ఎదురుచూసిన ముహూర్తం అనే 3 సంపుటాలుగా వెలువడ్డాయి. వీరికి బాగా పేరు తెచ్చిన కథ గాలివాన. 1954వ సంవత్సరంలో ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, బిఎన్ రెడ్డి వాహిని ప్రొడక్షన్స్ పతాకం కింద నిర్మించిన బంగారు పాప సినిమాకు మాటలు రాయమని పద్మరాజును కోరారు. దీంతో మొదలుపెట్టి పద్మరాజు సినీ రంగంలో 3 దశాబ్దాల పాటు పలు సినిమాలకు కథలు, పాటలు సమకూర్చారు. 1983వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఈ కథకి మహాత్మా గాంధీ గారు రాసిన ఇదే పేరు గల పుస్తకానికి ఏమీ సంబంధం లేదు. బాపూజీ సూత్రాన్ని సిద్ధాంతీకరించడానికి గాని, పూర్వపక్షం చేయడానికి గాని వ్రాసిన కథ కాదు. ఇది 2 అన్నదమ్ముల కథ. వారి పేర్లు గోవిందం, నారాయణ. 2 భూస్వాములు, సోషలిస్టులు, గాంధేయులు. పైనుదహరించిన మానవులంతా సోదరులే అన్న గాంధీజీ పుస్తకం వారిద్దరి వద్ద చెరకు ప్రతి ఉండేది. ఒకే వేదిక మీద నిలబడి పై పుస్తకం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి 2 అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చారు మా ఊళ్ళో. 2 కలిసి గాంధేయ సోషలిస్ట్ పార్టీ స్థాపించారు మా ఊళ్ళో, వారిద్దరూ సమిష్టిగా ఉన్న రోజుల్లో. ఇప్పుడు 2 ఆస్తులు పంచుకుని విడిపోయారు. అందువల్ల గాంధేయ సోషలిస్ట్ పార్టీ 2గా చీలిపోయింది మా ఊళ్ళో. అసలు పేచి ఊళ్ళో ఇళ్ళు, స్థలాలు ఆ సోదరులు పంచుకున్న సందర్భంలో వచ్చింది. వారి తండ్రి కీర్తిశేషులు వియ్యన్న గారు చాలా దూరదృష్టి గలవాడు. ఆయన ప్లీడర్ గుమస్తాగా పనిచేస్తూ దిక్కులేని వితంతువుల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడి సుమారు 200 ఎకరాల వరకు ఆర్జించారు. వారి ఆర్జనలో ఒక చక్కని పథకం ఉంది. తనకు 2 కొడుకులు కనుక సేకరించిన ఆస్తి పంపకం విషయంలో ముందు పేచీలు రాకుండా ఆయనే జాగ్రత్త పడ్డారు. ఏ ఊళ్ళో ఏ ఆస్తి ఆయన సేకరించినా విలువ, విస్తీర్ణం విషయంలో సరిసమానంగా తెగేటట్టుగా కొన్నారు. ఊళ్ళో స్థలం సరిగ్గా 2 ఎకరాలు. అందులో చెరకు ఎకరంలోనూ చెరకు ఇల్లు కట్టారు. ఒకే రకమైన ఇళ్ళు. కొబ్బరి చెట్లు 2 భాగాల్లోనూ సరిసమానంగా పాతించి పెంచారు. చదువు విషయంలో 2కి సమానంగా డబ్బు కేటాయించారు వియ్యన్నగారు. అయితే పెద్ద కొడుకు గోవిందం వట్టి బిఏ మాత్రం పాస్ అయి మిగిలిన డబ్బు దాచుకున్నాడు. నారాయణ ఆ సొమ్ములో చాలా భాగం ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ పాస్ అయి ఊళ్ళోనే ప్రాక్టీస్ ప్రారంభించాడు. 2 కోడళ్ళు కడుపుతో ఉండగా వియ్యన్నగారు పోయారు. పోయే ముందు ఆయన రాసిన విల్లు వకీలు సుబ్బారాయుడు గారు కర్మకాండ పూర్తయిన తర్వాత కొడుకులిద్దరికీ చదివి వినిపించాడు. వియ్యన్న గారు సుబ్బారాయుడు గారి వద్దనే గుమాస్తాగా పనిచేశారు. ఆ విల్లు అన్నదమ్ముల మధ్య క్రమక్రమంగా పెరిగిన వైషమ్యాలకి బీజం నాటింది. వియ్యన్న గారి విల్లులో ప్రధాన అంశాలు: ఆస్తి అంతా వియ్యన్న గారి స్వార్జితం. అంచేత దాని పంపకం విషయంలో ఆయనకి సంపూర్ణ అధికారం ఉంది. కొడుకులిద్దరూ ఆయనకి సమమే. అంచేత తన అనంతరం ఆస్తి వారిద్దరూ సమంగా పంచుకోవచ్చు. అయితే 2లో ఎవరైనా నిస్సొంతుగా చనిపోతే వారి భాగం కూడా 2వ సోదరుడికి చెందుతుంది. మరొక అంశం, 2కి మగబిడ్డలు కలిగితే ఎవరి ఆస్తిని వారి వారి బిడ్డలు సమంగా పంచుకుంటారు.
అయితే ఇందులో ఒకరికి మగ సంతానం కలిగి రెండో వారికి ఆడబిడ్డ కలిగితే ఆడబిడ్డల తండ్రి తన భాగాన్ని జీవితాంతం మాత్రమే అనుభవించవచ్చు. ఒక్కొక్క ఆడబిడ్డకు 10 ఎకరాల ఆస్తిని మించకుండా కట్న కానుకల క్రింద ఇవ్వవచ్చు. అంతేగాని ఆస్తిని అమ్మే హక్కు అతనికి ఉండదు. అతని అనంతరం బ్రతికి ఉంటే అతని సోదరునికి గాని లేకపోతే అతని మగబిడ్డలకు గాని అతని భాగం కూడా దక్కలపడుతుంది. ఈ విల్లు సోదరులిద్దరిలో మొదట అంత అలజడి కలిగించలేదు. భార్యలిద్దరూ గర్భవతులు, మొదట కాకపోయినా తరువాత మగబిడ్డలు కలగవచ్చు. అందువల్ల విల్లు చదివిన ప్లీడర్ గారితో సహా తాము కూడా తండ్రి దూరదృష్టిని ఎంతో మెచ్చుకున్నారు. అన్నదమ్ములిద్దరూ కలిసి అంతర్జాతీయ సోషలిస్టు సమాఖ్యకు ఒక అద్భుతమైన ప్రసంగ వ్యాసం రాసి పంపారు. వారిద్దరిలో ఎవరూ కూడా ఆ సమావేశానికి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే వారి భార్యలకు పురుడు వచ్చే రోజులు. కానీ ఆ వ్యాసం చాలా విప్లవాత్మకమైన కొత్త పంథాలో ఉందని ప్రతినిధులందరూ అంగీకరించారు. ఆ వ్యాసంలో ప్రధానమైన అంశాలు: కమ్యూనిజం హింసతో, రక్తపాతంతో ఇంతవరకు సాధించిన, ముందు సాధించబోయే ప్రయోజనాలన్నీ గాంధీయ సోషలిజం అహింసాయుతమైన శాంతి మార్గంలో సాధిస్తోంది. రష్యా, చైనా మొదలైన దేశాల్లో కమ్యూనిస్టు విప్లవం సాధించినది ఏమిటి? విప్లవదారుల కూటమి ఒకటి ఆయా దేశాల్లోని ఆస్తులను, పరిశ్రమలను ప్రజోపయోగం కోసం చేజిక్కించుకుని వాటి మీద సర్వం సహాధికారాన్ని చెలాయిస్తున్నాయి. అంటే గాంధీయ పరిభాషలో ఆ విప్లవ కూటం ఆ దేశంలోని ఆస్తిపాస్తులన్నిటికీ ధర్మకర్తలన్నమాట. మొదట కమ్యూనిస్టు తత్వవేత్తలు ఊహించినట్టు ఈ కూటంలోని ప్రముఖులు పారిశ్రామిక కూలీలు కారు, సమాజంలో పలుకుబడి బలంగల ప్రముఖులు. ఇదే ప్రయోజనాన్ని గాంధీ మార్గం ద్వారా సాధించడం సులభమైన శాంతియుతమైన పద్ధతి. ప్రతి పల్లెలోని ప్రముఖ భూస్వాములు ఆ పల్లెలోని ఆస్తికంతకీ ధర్మకర్తలుగా వ్యవహరిస్తే, ప్రతి పారిశ్రామికుడు తన పరిశ్రమకి ధర్మకర్తగా నడుచుకుంటే గాంధీయ సోషలిజం అమలులోకి వస్తుంది. కమ్యూనిస్టు విప్లవకారులు సిద్ధాంతీకరించినట్టు పీడిత ప్రజానీకంలో విప్లవాత్మకమైన ఉత్తేజం వర్ధిల్లి రక్తపాతం, సంఘర్షణ వర్ధిల్లనక్కరలేదు. కొద్దిమంది భూస్వాములు, మిల్లు యజమానుల్లో హృదయ పరివర్తన వస్తే చాలు, సోషలిస్టు ప్రయోజనాలన్నీ ప్రజలకు సమకూరుతాయి. అంతేకాదు, కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వ అధికారం క్రమంగా సన్నగిల్లి స్టేట్ క్రమంగా నశించాలి. అయితే విప్లవం ద్వారా సాధించిన కమ్యూనిజంలో స్టేట్ అంతకంతకీ బలమైన సర్వాధికారాలను చేజిక్కించుకుని ఏ మహారాజులకి ఎన్నడూ లేని నిరంకుశ ప్రతిపత్తి కలిగి ఉంటున్నది. కమ్యూనిస్టు మూల ప్రయోజనమైన స్టేట్ అంతరించే స్థితి ప్రస్తుత కమ్యూనిస్టు విప్లవ పద్ధతి ద్వారా ఒక్కనాటికి రాదు. అది గాంధేయ సోషలిస్టు పద్ధతి ద్వారానే సాధ్యమవుతుంది. ఆస్తి అధికారం వికేంద్రీకృతం అవుతుంది. ప్రతి పల్లె, ప్రతి పరిశ్రమ అధికారాన్ని పంచుకుంటాయి. వీటిని నిర్వహించే ధర్మకర్తలు వీటిని సవ్యంగా నిర్వహించే అధికారాన్ని మాత్రమే కలిగి ఉంటారు. దేశం సుభిక్షమవుతుంది, ప్రజలు సుఖపడతారు. తమ సిద్ధాంతాన్ని కార్యరూపంలో పెట్టడానికి గోవిందం, నారాయణ ఊళ్ళోని పెద్ద భూస్వాముల్ని 10 మందిని సమావేశపరిచారు. అందులో అడ్వకేట్ సుబ్బారాయుడు గారు కూడా ఒక ప్రముఖ భూస్వామి. అంతా కలిసి ఒక సమిష్టి వ్యవసాయ కేంద్రాన్ని స్థాపించారు. 10-15 వేల ఎకరాలు ఆధునిక పద్ధతులను అనుసరించి సాగు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఖర్చులు పోగా మిగిలిన ఆదాయాన్ని విస్తీర్ణాన్ని బట్టి ఆయా భూస్వాములు పంచుకునే ఏర్పాటు. పాత పాలికాపులకు ఇదివరకు వారికి ముడుతున్న పరిమితికి కొంచెం పైగానే ఫలసాయం ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే పాలికాపుల్లో అసంతృప్తి పెరిగితే వారు నక్సలైట్లుగా మారి పండిన పంటను కోసుకొని పోయే అవకాశం ఉంది. ఈ సమిష్టి కేంద్రం తరఫున ప్రభుత్వం వ్యవసాయ శాఖ దగ్గర నుంచి 10 ట్రాక్టర్లు ఉచితంగా ఈ సమిష్టి కేంద్రం తరఫున ప్రభుత్వ వ్యవసాయ శాఖ దగ్గర నుంచి 10 ట్రాక్టర్లు ఉచితంగా సంపాదించారు. ఇది దేశానికి ఉపయోగించే ప్రయోజనం గనుక ఎరువులు తగినన్ని తక్కువ ధరలకు దొరికే ఏర్పాటు చేసుకున్నారు. పంటలు పెరిగాయి. భూస్వాములకి, పాలికాపులకి కూడా ఫలసాయం పెరిగింది. ఈ కేంద్రం ఇంత సమర్థంగా, విజయవంతంగా పనిచేయడం చూసి మిగిలిన భూస్వాములు కూడా ఇందులో చేరతామని ఎగబడ్డారు. గోవిందం, నారాయణ ఊరికి ధర్మకర్తలయ్యారు. అయితే గోవిందం మాత్రమే తన కాలాన్నంతటినీ ప్రజోపయోగానికి వినియోగిస్తున్నాడు. నారాయణ డాక్టర్ గనక తన వృత్తిలో నిమగ్నుడై ఖాళీగా ఉన్నప్పుడు కేంద్రం వ్యవహారాలు పర్యవేక్షణ చేస్తున్నాడు. ఫలసాయంలో సగానికి పైగా ఖర్చు కింద ఈ ధర్మకర్తలు చూపించడం కొందరు భూస్వాములలో కొంచెం అసంతృప్తి కలిగించినా తమ ఆదాయం వెనకటి కన్నా పెరిగిన కారణం చేత వారిని బహిరంగంగా ఎదిరించలేదు. అయితే ఈ సోదరులను తొలగించి తాము ధర్మకర్తలైతే బాగుండునన్న భావం కొందరిలో కలిగింది. కానీ భూస్వాములలో ఎక్కువ మందికి ఈ సోదరుల సామర్థ్యం మీద నమ్మకం ఉండబట్టి వీరిని తొలగించడానికి ప్రత్యక్షంగా ఎవ్వరూ ప్రయత్నించలేదు. గోవిందం, నారాయణల ఇళ్ళు
2 ఎకరాల స్థలంలో ఊరి మధ్యలో ఉన్నాయని చెప్పాను. అయితే అవి ఒక సందులో ఒక చివర ఉన్నాయి. సందు దక్షిణం వైపున వారి కాంపౌండ్‌లో గోడతో ఆఖరవుతుంది. తూర్పున ఉన్న ఇంట్లో అన్నదమ్ముల ఉమ్మడి కాపురం, దక్షిణం వైపు ఇంట్లో నారాయణ ఆసుపత్రి, తూర్పు వైపు ఎకరం నేలలో గాంధీ విగ్రహాన్ని ఒకదాన్ని ప్రతిష్ఠించి, దాని వెనకాల దక్షిణపు ఎకరంలో ఒక చిన్న కుటీరం నిర్మించారు సోదరులు. అది గాంధీయ సోషలిస్ట్ కార్యాలయం. మొదటి కానుపులో గోవిందం భార్య ఒక ఆడపిల్లని, నారాయణ భార్య మగబిడ్డని కన్న తర్వాత కూడా అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు అంతగా రాలేదు. గోవిందం మనసులో ఒక చిన్న అనుమాన బీజం మాత్రం మొలకెత్తింది. తమ్ముడు తన భార్యకి ఆ మందు ఈ మందు ఇచ్చి ఆడపిల్ల పుట్టేటట్టు చేశాడా అని. వైద్యులకి అది సాధ్యం కాదని నలుగురు అంటారు. చదువుకున్న గోవిందానికి అది తెలియకపోలేదు. అయితే తండ్రి వ్రాసిన విల్లు దృష్ట్యా తనకి ఆడబిడ్డ కలగడం కొంత అన్యాయమే కలిగిందని అతని బాధ. అయినా ఇవన్నీ తన పెళ్ళాం దగ్గర కూడా అతనెప్పుడూ ఎత్తలేదు. ఉమ్మడి సంసారం నడుస్తూనే ఉంది. ఎప్పటిలాగే మరో 4 సంవత్సరాల తర్వాత నారాయణకి రెండో మగ పిల్లవాడు కలగడం తనకు తీరని అవమానంగా భావించాడు గోవిందం. దేవుడి మీద, మరదల మీద, తన భార్య మీద వీలు దొరికినప్పుడల్లా విరుచుకుపడ్డం మొదలుపెట్టాడు. కారణం పైకి ఎవరూ వ్యక్తం చేయకపోయినా లోలోపల అందరికీ తెలిసిన మూలంగా ఎవరూ అతన్ని ఏమీ అనలేదు. నారాయణ తనలో తను నవ్వుకున్నాడు. అతని భార్య జాలిపడింది. గోవిందం భార్య బాధపడింది. గోరుచుట్టు మీద రోకటిపూట అన్నట్టు మరొక దారుణమైన దెబ్బ తగిలింది. మొదటి కానుపు తర్వాత 8 ఏళ్లకి అతని భార్యకి నెల తప్పిందని అతను ఎగిరి గంతు వేశాడు. దేవుడు తనకి ఈసారి తప్పకుండా న్యాయం చేస్తాడని ఆశపడ్డాడు. కానీ ఆమెకు 6వ నెలలో గర్భస్రావం అయింది. లేడీ డాక్టర్ ఆమెకు మళ్లీ కడుపు వస్తే ప్రమాదమని నిర్ణయించి బిడ్డలు కలగకుండా ఆపరేషన్ చేసింది. ఇప్పుడు అతనికింకా దైవం మీద పూర్తిగా నమ్మకం పోయింది. చాలా తెలివైనవాడు, దూరదృష్టి గలవాడు అనుకున్న తండ్రి వట్టి దొంగల దుర్మార్గుడిగా అతని కనపడ్డం మొదలుపెట్టాడు. అసలు ఆ విల్లు నారాయణే తండ్రి చేత తన్ను అన్యాయం చేసే ఉద్దేశంతో రాయించాడని కూడా అనుకోవడం మొదలుపెట్టాడు. అప్పటికి నారాయణకి బిడ్డలు లేరన్న సంగతి గోవిందం పూర్తిగా మర్చిపోయాడు. ఆ తర్వాత గాంధేయ సోషలిస్టు పార్టీ కార్యకలాపాలలోనూ, వ్యవసాయ కేంద్ర నిర్వహణలోనూ అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం మొదలుపెట్టాయి. ఈ అభిప్రాయ భేదాలు మొదట కార్యరూపం దాల్చింది ఆస్తి పంపకం విషయంలో. వకీలు సుబ్బారాయుడు గారు ఇద్దరికీ తండ్రి వంటివాడు కనుక మధ్యస్థం చేశారు. ఇద్దరూ కలిసి ఉంటే ఇద్దరికీ మంచిదని, ఊరికి మంచిదని ఆయన ఎంతగానో బోధించాడు. కానీ తన వాదాన్ని బలపరుస్తాడనుకున్న నారాయణ కూడా పంపకానికి సుముఖుడిగా తిరగడం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. అతను ఏకాంతంగా సుబ్బారాయుడు గారిని కలుసుకుని తండ్రి విల్లు ప్రకారం గోవిందం ఆస్తి అమ్మడానికి వీలు లేదు గనుక గోవిందం ఇష్టప్రకారం జరిగిపోతే అతని మనస్తాపం కొంత తగ్గిపోతుందని ఆయనకు నచ్చచెప్పాడు. తక్కిన ఆస్తుల పంపకంలో పేచీ ఏమీ రాలేదు. ఏ భాగం కావాలో ఎన్నుకునే విషయంలో గోవిందానికి అవకాశం వదిలేశాడు నారాయణ. ఇళ్ల పంపకం విషయంలో మాత్రం ఉత్తరం వైపు ఇల్లు తనకు కావాలని పట్టుపట్టాడు. గోవిందం కూడా అదే కావాలన్నాడు. అయితే నారాయణ ఆసుపత్రి ఆ ఇంట్లో ఉన్న మూలంగా అతను దానికి ఒప్పుకోలేదు. గోవిందం వాదం ఏమంటే ఆ ఉత్తరపు భాగంలో గాంధీయ సోషలిస్టు సమితి కార్యాలయం కోసం కట్టిన షెడ్డు ఉంది. అందుచేత దాని విలువ కొంచెం ఎక్కువ. ఆఖరికి నారాయణ మందహాసంతో సుబ్బారాయుడు సూచన ప్రకారం ఆ షెడ్డు స్థలం గోవిందానికి అప్పగించడానికి ఒప్పుకున్నాడు. అయితే గోవిందం కసి తీరలేదు. తన భాగం తన అనంతరం తమ్ముడి బిడ్డలు పంచుకోవడం అతనికి మహా అన్యాయంగా కనిపించింది. అందుచేత ఆ అన్యాయాన్ని సరిదిద్దే ఉద్దేశంతో అతను సుబ్బారాయుడు గారి వద్దకు వెళ్ళి తండ్రి విల్లు రద్దు చేయించడానికి దావా వేయమన్నాడు. అతని వాదం ఏమంటే తండ్రి విల్లు వ్రాసిన అనంతరం హిందూ సివిల్ ప్రొసీజర్ కోడ్ సవరణ జరిగింది. కొత్త వారసత్వపు పద్ధతిని బట్టి తన పెళ్లి కాని కుమార్తెకు తన భాగం ఆస్తి చెందాలి. న్యాయంగా సుబ్బారాయుడు గారికి ఈ అన్నదమ్ముల మధ్య తగాదాలు పెరగడం ఇష్టం లేదు. ఎందుకంటే సమిష్టి వ్యవసాయ కేంద్రంలో ఆయనకు 300 ఎకరాల వరకు ఉంది. మున్సిపాలిటీ ప్రస్తుతం సోషలిస్టు సమితి ఆధ్వర్యంలో ఉంది. నారాయణ చైర్మన్. ఈ తగాదాల వల్ల ఊరు చీలిపోతుంది. అందరికీ నష్టం. అయితే గోవిందం హృదయం అంతా అక్కసతో నిండిపోయి ఉందని, అతను మంచి చెడ్డల విషయం తర్కిస్తే అర్థం చేసుకునే స్థితిలో లేడని ఆయన గ్రహించాడు. అందుచేత ఈ వారసత్వం విషయంలో హైదరాబాద్లోని అడ్వకేట్ జనరల్ని సలహా అడిగి మరీ దావా వేస్తే మంచిదని, అంచేత గోవిందాన్ని కొంచెం ఓపిక పట్టమని చెప్పాడు. ఈ విషయాలు పరోక్షంగా నారాయణతో చర్చించాడు. నారాయణ అంతా విని ఊరుకున్నాడు. అన్నగారు ఇంత దారుణానికి పాల్పడతాడని అతను అనుకోలేదు. నారాయణ సమిష్టి కేంద్రంలో వాటాలున్న 4-5 భూస్వాముల్ని రహస్యంగా తన ఇంటికి పిలిచి తన అన్నగారు ఆ కేంద్రం తాలూకు సొమ్ము 4-5 లక్షల వరకు తినేశాడని, వ్యవసాయ కేంద్రం నిర్దుష్టంగా నడవాలన్న సదుద్దేశంతో ఈ సంగతి తను బయటపెడుతున్నానని,
తను నీతికి న్యాయానికి కట్టుబడి ఉండే వ్యక్తి గనుక సొంత అన్నగారైనా అవినీతికి పాల్పడితే తను సహించలేక ఈ సంగతి బయటపెడుతున్నానని వారికి వివరాలతో సహా బోధించాడు. ఈ సంగతి గోవిందానికి తెలిసింది. అతను గాంధీయ సోషలిస్టు సమితిని అత్యవసరంగా సమావేశపరిచి క్రితం మున్సిపల్ ఎన్నికలలో పార్టీ ప్రచారం కోసం నారాయణ వసూలు చేసిన 6,15,000కు ఇంతవరకు లెక్క చెప్పకపోవడం శోచనీయమని, తను నీతికి న్యాయానికి కట్టుబడే సిసలైన సోషలిస్టు కనుక తన తమ్ముడన్న పక్షపాతం లేకుండా తనే ఈ విషయం అడుగుతున్నానని 10 మందిలోనూ అడిగాడు. సమిష్టి వ్యవసాయ కేంద్రం ఖర్చుల లెక్కలు 4 ఏళ్లుగా ఆడిట్ కాలేదని, దాని తాలూకు జమా ఖర్చులు ముందు తేలాలని అన్నాడు నారాయణ. ఇది సోషలిస్టు సమితి సమావేశం, వ్యవసాయ కేంద్రం జమా ఖర్చులలోకి రాదన్నాడు నారాయణ. దాని మీద తీవ్రమైన వాదోపవాదాలు చెలరేగాయి. సుబ్బారాయుడు గారు మధ్యలో సామరస్యానికి ఎంతో కృషి చేశారు. అందరికీ ఒక్క మనవి, ఇప్పుడు ఈ ఊళ్ళో సోషలిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉండడానికి, మున్సిపాలిటీ మొదలుకొని అన్ని పౌర కార్యక్రమాల వరకు మన చెయ్యే పైన ఉండడానికి కారణం ఇంతవరకు మనలో ఉన్న సఖ్యత. మనలో మనం వైషమ్యాలు పెంచుకుని చీలిపోతే మనము ఊరు నాశనమైపోతాం. కమ్యూనిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అధికారం చేజిక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనలో ఎన్ని తగాదాలున్నా సర్దుకుపోవాలి అని ఎన్నో విధాలు హెచ్చరించారు. అయ్యా, అయితే ప్రజాధనాన్ని ఎన్నికల కోసం వసూలు చేసి లెక్క జమా లేకుండా కాజేస్తే నోరు మూసి ఊరుకోమంటారా? మనం ఊరుకున్నా ప్రజలు ఊరుకుంటారా? అన్నాడు గోవిందం. సమిష్టి వ్యవసాయ కేంద్రం జమా ఖర్చులు తేల్చకపోతే మాత్రం ప్రజలు ఊరుకుంటారా? అన్నాడు నారాయణ. నాయనా, మీరిద్దరూ భుజాన్ని వేసుకున్నది ప్రజాకార్యం. ఇటువంటి బాధ్యతలు నెత్తిన వేసుకుని వారిలో చాలా పెద్దలే లెక్కల విషయంలో జాగ్రత్త పడలేదు. మీరిద్దరూ తగాదా పడ్డట్టే ఇందిరాగాంధీ, పాటిల్ కాంగ్రెస్ నిధి విషయంలో వాదోపవాదాలు పెంచుకున్నారు. అయితే మీరు వారు కూడా గమనించని విషయం ఒకటి ఉంది. ప్రజల ధనాన్ని వసూలు చేసి దానికి నువ్వు లెక్క చెప్పలేదు అని ఒకరు ఆరోపించినప్పుడు నువ్వు ఆ పనే చేశావు అని ఎత్తిపడవడం సమాధానం కాదు. ఇందిరాగాంధీ, పాటిల్ ఇద్దరూ ఆ సొమ్ముకు లెక్కలు చెప్పి తాము ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయలేదని ప్రజలకు నిరూపించారు. మీరిద్దరూ ఉన్నవారని అందరికీ తెలుసు. అయితే నీతిగా నడుచుకుంటే మాత్రం చాలదు. నడుచుకున్నట్టు స్పష్టంగా ప్రజలకి నమ్మకం కలగాలి. అంచేత ఆ లెక్కలు త్వరలో ఆడిట్ చేయిస్తే ఆ గొడవలేమీ ఉండవు అన్నాడు సుబ్బరాయుడు గారు. అయినా గాంధీయ సోషలిస్టు సమితిలో చీలికలు తప్పలేదు. ఇద్దరూ లెక్కలు తయారు చేయించి ఆడిట్ చేయించినా ఒకరి లెక్కలు ఒకరు ఒప్పుకోలేదు. ఎవరికి వారే తాము నిజమైన గాంధీయ సోషలిస్టులని ప్రచారం ప్రారంభించారు. అన్ని పేటలలోనూ జంట మీటింగులు ప్రారంభమయ్యాయి. పరస్పర విమర్శ దూషణంగా పరిణమించింది. గోవిందం ఒక పాలవర్తకుడికి ప్రభుత్వం చేత అప్పు ఇప్పించి 10 గేదెల్ని కొనిపించి వాటిని తమ సందులో కట్టుకోవడానికి అనుమతించాడు. అందువల్ల ఉత్తరం వైపున ఉన్న నారాయణ ఇంట్లోకి కారు, పేషెంట్లు రావడానికి మహా ఇబ్బందిగా ఉంది. నారాయణ పోలీస్ కేసు పెట్టాడు. గోవిందం తండ్రి బిల్లు చెల్లదని సుబ్బారాయుడు గారికి తెలియకుండా మరొక అడ్వకేట్ ద్వారా దావా వేయించాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టాడు. గోవిందం నారాయణ మీద మున్సిపాలిటీలో విశ్వాసరాహిత్య తీర్మానం పెట్టించాడు. నారాయణ గోవిందం తరఫు మనుషులందరినీ గాంధీయ సోషలిస్టు సమితి నుంచి తొలగించేశాడు. గోవిందం నారాయణ పక్షం వాళ్ళని తొలగించేశాడు. సుబ్బారాయుడు గారు చాలా బాధపడ్డారు. సమిష్టి వ్యవసాయ కేంద్రం పంటల్ని కొందరు నక్సలీయులు ఒక రాత్రికి రాత్రి కోసుకుపోయారు. ఈ అత్యవసర పరిస్థితిని చర్చించడానికి ఉదయాన్నే సుబ్బారాయుడు గారు గోవిందం ఇంటికి వచ్చారు. 1 గంట సేపు తలుపులు మూసిన గదిలో మంతనాలు జరిగిన అనంతరం నారాయణ కబురు పంపారు. నారాయణ వచ్చిన తర్వాత మరొక గంట మంతనాలు నడిచాయి. శ్రావణ శుద్ధ దశమి శుక్రవారం నాడు గోవిందం నారాయణ రెండవ కొడుకు వియ్యన్నను దత్తత చేసుకున్నాడు. గాంధీయ సోషలిస్టు సమితిలో ఐకమత్యం ఏర్పడింది. సమిష్టి వ్యవసాయ కేంద్రం తాలూకు పంటలో కొంత భాగం పోలీసు సహాయంతో కొందరు విప్లవకారుల వద్ద పట్టుకున్నారు. ఆ మధ్యాహ్నం జరిగిన విందు సందర్భంలో ఊళ్ళో ప్రముఖులందరి సమక్షంలో సుబ్బారాయుడు గారు మరుపురాని ఒక చిన్న ఉపన్యాసం చేశారు. ఈ దత్తత గాంధీయ సోషలిస్టు సమితికి అఖండ విజయం. గాంధీ మహాత్ముడు మానవులందరూ సోదరులే అన్న ఒక ఉద్గ్రంథాన్ని రచించారు. ఎన్ని సిద్ధాంత విభేదాలున్నా, మానసికమైన స్పర్ధలున్నా మానవులందరూ అన్నదమ్ములే అని ఆయన ఉద్బోధ. ఈనాడు తమ విభేదాలు విస్మరించి గాంధీజీ ఉద్బోధను నిజమని రుజువు చేశారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డా, ఎన్ని కష్టాలు ఎదురైనా ఈసారి పురప్రముఖులమైన మనం ఆ మహాసూత్రాన్ని ఎన్నటికీ మరిచిపోకూడదు. మరోసారి ఆ పవిత్ర వాక్యాన్ని ఈ సందర్భంలో మననం చేద్దాం. మానవులందరూ సోదరులే. సందులో సగం నిద్రలో నెమరు వేస్తున్న గేదెలు ఈ ఉద్బోధ విన్నాయి. అందులో ఓ కొంటి గేదె అంబా అంది ఆ వాక్యం విని.
మీరింతవరకు మానవులంతా సోదరులేనా కథ విన్నారు. రచన స్వర్గీయ పాలగుమ్మి పద్మరాజు, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 1989 సంవత్సరంలో ఎదురు చూస్తున్న ముహూర్తం పత్రికలో ప్రచురితమైంది. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి